హాయ్ నమస్తే. వెల్కమ్ టు మనకి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక అపశృతి అయితే చోటు చేసుకుంది. ఏదైతే వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్లు, టోకెన్లు జారీ చేస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగి సుమారు 6 ప్రాణాలు పోయాయి. నలుగురు విషమ పరిస్థితిలో ఉన్నారు. 50 మంది దాకా గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్నారు. అయితే ఈ సంఘటన పూర్తి వివరణ నేపథ్యంలో ఏదైతే రామానాయుడు పార్కు నందు ఉదయం 10 గంటల నుంచి 9 గంటల వరకు అక్కడ నిర్బంధించారు. అనేక మంది భక్తులు టోకెన్లు తీసుకోవడానికి అక్కడ సమూహంగా గ్యాదర్ అయిన పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఏదైతే టీటీడీ 8 ప్రదేశాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ప్రధానంగా చూస్తే రామానాయుడు హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన టోకెన్లు కౌంటర్ల నందైతే ప్రజలు విపరీతమైన తొక్కిసలాట అయితే అక్కడే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ సంఘటనకు సంబంధించి ప్రధానంగా గతంలో అయితే టీటీడీ 10,000 మందికి ఒకసారైతే ఒక్కొక్కరిని పిలిచి టికెట్లు జారీ చేయడం అనేది జరిగేది. అయితే కేవలం టీటీడీ అధికారులు నిర్లక్ష్యం వహించారని విమర్శలైతే వస్తున్న పరిస్థితి. ఏదైతే ఉదయం నుంచి వేలాది మంది భక్తులు ఒక్కసారిగా గుమ్మిగూడుతున్నారు. పదే పదే ఆ విషయాన్ని అధికారులకి గానీ, పోలీసులకు గానీ తెలిసినా సరే చూసి చూడనట్టు ఉన్నారు. ఏదైతే దీనికి సంబంధించిన రామానాయుడు హై స్కూల్ నందు అయితే పార్కులోంచి కౌంటర్‌కి వెళ్ళే మార్గానికి గేటు ఒక్కసారిగా 9 గంటలకు ఓపెన్ చేయడంతో ఏదైతే ఈ వైకుంఠ ద్వార దర్శనం 10, 11, 12 తేదీల్లో ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనానికైతే సుమారు 1,20,000 టోకెన్లయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్లు ఏ రోజు ఉదయం 1 గంటకి ఇవ్వాల్సిన టోకెన్లు కాస్త నిన్న రాత్రి 9 గంటలకే ఒక్కసారి గేట్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా భక్తులు పోటెత్తి ఒకరినొకరు తొక్కిసలాట జరిగి సుమారు ప్రాణాలు పోయిన పరిస్థితి అయితే అక్కడ ప్రధానంగా నెలకొంది. అయితే మృతి చెందిన వాళ్ళు విశాఖ ముగ్గురికి చెందిన కాగా తమిళనాడులో 2, అదేవిధంగా విశాఖపట్నం తమిళనాడు ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తుంది. ప్రధానంగా 5 మహిళలు, ఒక మగవాడి కింద మృతి చెందిన వాళ్ళలో అయితే మనకి ప్రస్తుతం సమాచారం అందుతుంది. అదేవిధంగా 4 పరిస్థితి అయితే తీవ్ర విషమంగా ఉంది. ఏదైతే తొక్కిసలాట సందర్భంలో ఊపిరాడక సిపిఆర్ చేస్తున్న పోలీసులు ఫలితం లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ జనాలందరూ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్షతగాత్రులు అయితే సుమారు 50 మంది దాకా ఉన్నారు. కాళ్ళు చేతులు విరిగిపోయి తొక్కిసలాట్లో అనేక మంది నడవలేని పరిస్థితి అయితే ఉంది. దీనికి ప్రధానంగా పోలీసుల వైఫల్యం అని భక్తులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కావాలని ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేయడంతో తొక్కిసలాట ప్రారంభమైందని, కనీసం ఎన్నిసార్లు పోలీసులకు చెప్పినా సరే వినిపించుకోలేదని అయితే భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ క్షతగాత్రులందరూ కూడా సుమారు 8 కేంద్రాలు ఏదైతే ఉన్నాయో అలిపిరి కానీ, శ్రీనివాసం కానీ, వైకుంఠం కానీ, సత్యనారాయణపురం కానీ, పద్మావతిపురంలో కానీ ఏర్పాటు చేసిన రామానాయుడు హై స్కూల్ నందు కానీ ఏర్పాటు చేసిన 8 ప్రదేశాల కౌంటర్లు నందు ఈ అనౌన్స్‌మెంట్ అయితే జరుగుతుంది. ఏదైతే మీరు వచ్చిన బంధువులు ఎవరైతే ఉన్నారో వారు గనక కనిపించకుండా పోతే కనుక రిమ్స్ హాస్పిటల్ నందు వెళ్ళండి అంటూ అనౌన్స్‌మెంట్లు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఏదైతే వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల విషయంలో ఈ ఈ రకంగా జరగడం, ఇది ప్రధానంగా తొక్కిసలాట జరుగుతుంది గానీ ప్రాణాలు పోవడం అయితే ఇది మొదటిసారిగా చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే శ్రీనివాస్ వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్ల కోసం వచ్చి ప్రాణాలు పోయిన ఘటన అయితే అందరినీ కలిచివేసే పరిస్థితి అయితే ఉంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ప్రముఖ రాజకీయ నాయకులందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం వద్దు, ఖచ్చితంగా అధికారులు అయితే స్పందించాలి. తక్షణం అయితే కొంతమంది పోలీసు అధికారులపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇది ఏది ఏమైనా ఈ వైకుంఠ ద్వార దర్శనం ఈ అపశృతి జరగడం చాలా బాధాకరమైన భక్తులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం గమనించుకున్నట్లయితే దీనికి సంబంధించి ప్రధాని మోడీ కూడా స్పందించారు. ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, అదేవిధంగా జగన్, తదితర ప్రముఖులందరూ కూడా ఈ సంఘటన బాధాకరం అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికారులపై సీరియస్ అయినట్లయితే తెలుస్తుంది. ఏదైతే ఈ సంఘటనకు ప్రధానంగా పోలీసుల వైఫల్యం అని అక్కడ భక్తులు కూడా బాహాటంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఒక్కసారిగా గేట్లు తెరవడంతోనే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణమని కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనం గమనిస్తే ఉదయం నుంచి కూడా 10:30కు వచ్చిన భక్తులు కూడా 7:30, 8 దాకా కూడా కనీసం ఆహార పానీయాలు ఇవ్వలేదని, కేవలం పాలు, నీళ్లు తప్ప ఏమీ సదుపాయాలు భక్తులకైతే అందలేదనేది చెప్తున్నారు. ఉదయం వచ్చిన వారు ఆహార పానీయాలు లేకుండా అక్కడే రామానాయుడు పార్కు నందు ఉంచడం, అదేవిధంగా ఒక్కసారిగా గేట్లు ఎత్తడంతో ఈ సంఘటన ప్రధానంగా జరిగిందని, ఒక్కసారిగా ఉదయం 10:30 నుంచి 9:30 దాకా ఒకే ప్లేస్‌లో ఉంచడం, ఇంకా భక్తులు పోటెత్తి సుమారు 70,000 మందికి చేరుకోవడంతో
ఇంకా పోలీసులు అధికారులు రేపు ఇవ్వాల్సిన టోకెన్లు కాస్త 9 గంటలకే ఇవ్వడంతో 9 గంటలకు ఒక్కసారిగా పోలీసు అధికారులు ఒక డీఎస్పీ అధికారి అయితే ప్రధానంగా గేట్లు ఓపెన్ చేసినట్టు గేట్లు ఓపెన్ చేయంగానే ఒక్క ఉదుటున ఉదయం నుంచి వెయిట్ చేసి విసుగు చెందిన భక్తులు కాస్త ఒక్కసారిగా గేటు వైపుకు రావడంతో ఈ సంఘటన ప్రధానంగా చోటు చేసుకుందని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రతి ఒక్కరికి విశ్వాసంతో కూడిన దేవస్థానంగా మనం చెప్పుకోవచ్చు. తిరుమలకు ప్రధానంగా మన ఇండియాలోనే అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయంగా దాన్ని మనం చూడొచ్చు. భక్తులకు ఈ రకంగా అక్కడ జరగడం అయితే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే క్షతగాత్రులందరూ సిమ్స్‌కు తరలించారు. భక్తులకు సంబంధించిన మృతుల సంఖ్య పెరగడం కూడా బాధాకరంగా తోస్తుంది. ఏదైతే సంబంధిత అధికారులకైతే సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పోలీసులు నిర్లక్ష్యంగా అయితే అక్కడ భక్తులు కూడా అభిప్రాయపడుతున్న సంఘటన అయితే ఉంది. ఏది ఏమైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ రకంగా జరగడం బాధాకరమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.